వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన అనగానే చాలు పోలీసులు ఆంక్షలు విధిస్తూ వస్తూ ఉన్నారు. ఇదివరకు పర్యటనలో అదే జరిగింది. ఇప్పుడు లేటెస్ట్ గా నర్సీపట్నం మెడికల్ కాలేజీని సందర్శించేందుకు జగన్మోహన్ రెడ్డి ఈ నెల 9వ తేదీన వెళ్తున్న నేపథ్యంలో మళ్లీ పోలీసు ఉన్నతాధికారులు ఆంక్షలు విధించారు. ఇప్పటికే అనకాపల్లి ఎస్పీ జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్ లో వస్తే మేము అనుమతిస్తాం, రోడ్డు మార్గాన అనుమతి ఇవ్వడం సాధ్యం కాదు, పెద్ద ఎత్తున వేలాది మంది అభిమానులు కార్యకర్తలు తరలి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మేము రోడ్డు మార్గంలో అనుమతి ఇవ్వం, డైరెక్ట్ గా విశాఖ ఎయిర్పోర్ట్ నుండి హెలికాప్టర్ లో మెడికల్ కాలేజ్ వద్దకు వస్తే ఓకే అంటూ అనకాపల్లి ఎస్పీ మాట్లాడగా ఇప్పుడు విశాఖ సిపి కూడా స్పందించారు. విశాఖ సిపి అయితే జగన్మోహన్ రెడ్డి పర్యటనకు ఎలాంటి అనుమతులు మేము ఇవ్వలేమని ఆయన తెగేసి చెప్తూ ఉన్నారు. అదే రోజు విశాఖ వేదికగా మహిళలకు సంబంధించిన క్రికెట్ మ్యాచ్ ఉంది కాబట్టి పోలీస్ బందోబస్తు భారీగా ఉంటుంది. వేలాది మంది క్రికెట్ అభిమానులు కూడా ఇక్కడికి తరలి వస్తారు. కాబట్టి ఇలాంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి ఇక్కడ పర్యటనకు మేము అనుమతి ఇవ్వలేము, బందోబస్తు కల్పించడం కూడా సాధ్యం కాదు. వేలాది మంది వందలాది వాహనాలు వైఎస్ఆర్సీపీకి సంబంధించి వందలాది వాహనాలు వస్తాయంటున్నారు. వేలాది మంది ఇక్కడికి తరలి వచ్చే అవకాశం ఉంటుంది జగన్మోహన్ రెడ్డి కోసం. కాబట్టి క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది, మహిళా క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది కాబట్టి ఈ సందర్భంగా ఎలాంటి అనుమతులు ఇవ్వలేము, ఈ విషయాన్ని నేరుగా లేఖ రూపంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలియజేశాము అని విశాఖ సిపి చెప్తున్నారు. విశాఖ పరిధిలో ఒకవేళ జగన్మోహన్ రెడ్డి రోడ్డు మార్గాన పర్యటిస్తే ఎయిర్పోర్ట్ నుంచి నర్సీపట్నం మెడికల్ కాలేజీల వరకు 12 కిలోమీటర్లు విశాఖ పరిధిలో ఉంటుంది కాబట్టి తాము స్పందిస్తున్నట్టు విశాఖ సిపి కార్యాలయం చెప్తోంది. అంటే జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి అనుమతులు ఇవ్వలేమని విశాఖ సిపి చెప్తుంటే అనకాపల్లి ఎస్పీ మాత్రం వస్తే హెలికాప్టర్ లో రావాలి, రోడ్డు మార్గాన అనుమతి ఇవ్వలేమని ఆయన చెప్తున్నారు. దీనిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. వైసీపీ సీనియర్ నాయకులు కన్నబాబు, గుడివాడ అమర్నాథ్ స్పందించారు. పర్యటనలో ఎలాంటి మార్పు ఉండదు, జగన్మోహన్ రెడ్డి రోడ్డు మార్గానే వస్తారని కన్నబాబు ప్రకటించారు. అసలు హెలికాప్టర్ లో వెళ్లాల్సిందిగా ఇలాంటి పరిస్థితుల్లో పోలీస్ అధికారులు ఎలా చెప్తారని కూడా ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు. ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయన్న విషయం తెలిసి కూడా హెలికాప్టర్ లో జగన్మోహన్ రెడ్డి వెళ్లాల్సిందిగా పోలీసు ఉన్నతాధికారులు ఎలా చెప్తారని కూడా కన్నబాబు ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి పర్యటన అనగానే కూటమి నాయకుల్లో వణుకు పుడుతోంది, అందుకే ఇలా పోలీసుల ద్వారా లేనిపోని ఆంక్షలు విధిస్తూ ఉన్నారని కూడా ఆయన కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి బెదిరింపులకు తగ్గేది లేదు, తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి పర్యటన ఉంటుంది, రోడ్డు మార్గంలోనే ఆయన పర్యటిస్తారని కూడా ఆయన చెప్తున్నారు. గుడివాడ అమర్నాథ్ కూడా స్పందించారు. గతంలో హెలికాప్టర్లో వచ్చేందుకు అనుమతి కోరితే ఇవన్నీ ఉన్నతాధికారులు ఇప్పుడు మాత్రం హెలికాప్టర్లో వెళ్ళండి అని చెప్తూ ఉన్నారంటే మాకు అనుమానంగా ఉంది అని కూడా గుడివాడ అమర్నాథ్ చెప్తూ ఉన్నారు. ఎప్పుడూ కూడా జగన్మోహన్ రెడ్డి పర్యటనకు పోలీసులు సరైన భద్రత కల్పించలేదు. జగన్మోహన్ రెడ్డి రోడ్డు మార్గానే విశాఖపట్నం నుంచి నర్సీపట్నం మెడికల్ కాలేజీకి వెళ్తారు. ఒకవేళ పోలీసులు భద్రత కల్పించలేమని చేతులు ఎత్తేస్తే జగన్మోహన్ రెడ్డి భద్రతకు వైసీపీ కార్యకర్తలే ముందుంటారని కూడా గుడివాడ అమర్నాథ్ చెబుతూ ఉన్నారు. అక్కడ నర్సీపట్నంలో మెడికల్ కాలేజ్ లేదు అని వాగిన తాగుడు బోతులకి, తిరుగుబోతులకి, పొగరుబోతులకు సమాధానం చెప్పేందుకే జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజ్ వద్దకు వస్తున్నారని కూడా గుడివాడ అమర్నాథ్ చెప్తున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి విశాఖలో దిగి రోడ్డు మార్గంలో వెళ్తే మధ్యలో చాలా మంది తమ సమస్యల్ని జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారన్న విషయం తెలిసే కూటమి నాయకులు పోలీసుల ద్వారా రోడ్డు మార్గంలో జగన్మోహన్ రెడ్డి వెళ్ళడానికి వీల్లేదంటూ ఆంక్షలు పెడుతున్నారని వైసీపీ నాయకులు ఆరోపిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి అక్కడికి వస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు కలవాలనుకుంటున్నాయి, బల్క్ డ్రగ్ పార్క్ సంబంధించిన బాధితులు కలవాలనుకుంటున్నారు. అదేవిధంగా రైతులు కూడా జగన్మోహన్ రెడ్డిని కలిసి తమ ఇబ్బందుల్ని వివరించాలనుకుంటున్నారు. అందుకనే రోడ్డు మార్గంలో జగన్ వెళ్ళడానికి వీల్లేదు, విశాఖలో దిగి నేరుగా మెడికల్ కాలేజీకి హెలికాప్టర్లోనే వెళ్ళాలి అని కొందరు పోలీసు అధికారులు చెప్తూ ఉంటే విశాఖ సిపి మాత్రం అక్కడ క్రికెట్ మ్యాచ్ ఉంది కాబట్టి పోలీసులంతా క్రికెట్ మ్యాచ్ దగ్గర ఉంటారు కాబట్టి బందోబస్తుకి వేలాది మంది అభిమానులు, క్రికెట్ అభిమానులు వస్తారు కాబట్టి అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి పర్యటనలో వేలాది మంది వైసీపీ వాళ్ళు ప్రజలు వస్తే అక్కడ అంతా నియంత్రించడం సాధ్యం కాదు అని విశాఖ సిపి చెప్తున్నారు. ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి పర్యటనకు వస్తున్న స్పందనను చూసే కూటమి నాయకులు పోలీసుల్ని అడ్డుపెట్టుకొని వివిధ రకాలుగా ఆటంకాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. సో వైసీపీ నాయకులు అయితే స్పష్టంగా చెప్తున్నారు, రోడ్డు మార్గంలోనే అదే రోజు జగన్మోహన్ రెడ్డి పర్యటన అనుకున్నట్టే సాగుతుంది విశాఖ నుంచి మెడికల్ కాలేజ్ వరకు అని వైసీపీ నాయకులు చెప్తూ ఉన్నారు. పోలీసులు మాత్రం మేము అనుమతి ఇవ్వము అంటున్నారు. మరి ఏం జరుగుతుందన్నది చూడాలి.